దేవీ మహత్యంలో చెప్పిన నిజమైన కథ ఇది. ఒక రాక్షసుడు దేవతల్ని కూడా ఓడించేశాడు. కానీ ఒక స్త్రీ అవతారం ముందు ఓడిపోయాడు. ఆ అమ్మవారు ఎవరో తెలుసా? ఈ కథ దేవీ మహత్యం నుండి వచ్చినది. మహిషాసురమర్దిని కథ. పురాణాల ప్రకారం సృష్టి ఆరంభం నుండి ధర్మాన్ని కాపాడటానికి, దుర్మార్గులను నాశనం చేయటానికి దేవతల అవతారాలు తీసుకుంటూ వచ్చారు. అటువంటి గొప్ప అవతారాలలో ఒకటి మహిషాసురమర్దిని దుర్గాదేవి అవతారం. పురాణాల ప్రకారం మహిషాసురుడు ఒక మహాశక్తివంతమైన రాక్షసుడు. అతను రాక్షసరాజు రంభుడుకు జన్మించాడు. రంభుడు ఒక మహిషి. మహిషి అంటే ఎద్దు రూపం కలిగిన స్త్రీ మీద ప్రేమ పెంచుకొని వివాహం చేసుకున్నాడు. అందువల్ల పుట్టినవాడు మహిషాసురుడు. మహిషాసురుడు చిన్నప్పటి నుంచే అపారమైన బలం కలిగి ఉండేవాడు. అతనికి అధికార దాస ఎక్కువగా ఉండేది. మహిషాసురుడు తీవ్ర తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రసన్నం చేసుకున్నాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాక మహిషాసురుడు ఇలా కోరాడు. నన్ను దేవతలు, అసురులు, పురుషులు ఎవ్వరూ చంపలేరు అనే వరం కోరాడు. బ్రహ్మదేవుడు ఆ వరం ఇచ్చాడు. కానీ మహిషాసురుడు స్త్రీలను తక్కువగా భావించాడు. కాబట్టి మహిళల గురించి వరం అడగలేదు. వరం పొందిన తర్వాత మహిషాసురుడు చాలా అహంకారిగా మారాడు. అతను దేవలోకంపై దాడి చేసి దేవతలను ఓడించాడు. ఇంద్రుడు సహా అన్ని దేవతలను స్వర్గం నుండి తరిమేశాడు. దేవతలు చాలా బాధపడి బ్రహ్మ, విష్ణు, శివుడిని ప్రార్థించారు. దేవతల కోపం మరియు శక్తి అన్నీ కలిసిపోయి ఒక ప్రకాశవంతమైన దివ్య రూపం ఏర్పడింది. ఆ శక్తి రూపమే దుర్గాదేవి. ప్రతి దేవుడు ఆమెకు ఆయుధాలు ఇచ్చారు. శివుడు త్రిశూలం, విష్ణువు సుదర్శన చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధం, వరుణుడు శంఖం, అగ్ని శక్తి ఆయుధం. అమ్మవారు సింహం మీద కూర్చొని యుద్ధానికి బయలుదేరారు. దుర్గాదేవి మరియు మహిషాసురుడి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం 9 రోజులు సాగింది. మహిషాసురుడు తన మాయాశక్తితో ఎన్నో రూపాలు మార్చుకున్నాడు. ఎద్దు రూపం, సింహరూపం, ఏనుగు రూపం, మానవ రూపం, ఇలా చాలా రకాల రూపాలను మార్చుకున్నాడు. చివరికి మహిషాసురుడు మహిమ రూపంలో దాడి చేశాడు. అప్పుడు దుర్గాదేవి అతన్ని నేలకేసి పడేసి తన త్రిశూలంతో ఛేదించింది. అలా మహిషాసురుడు నాశనమయ్యాడు. మహిషాసురుని మీద జరిగిన ఈ యుద్ధం గుర్తుగా మనం నవరాత్రులు జరుపుకుంటాం. 9 రోజులు అమ్మవారి 9 రూపాలను పూజిస్తారు. 10వ రోజు విజయదశమిగా జరుపుకుంటారు. ఇది ధర్మం అధర్మంపై గెలిచిన రోజు. ఈ కథ మనకు చెబుతున్నది అహంకారం ఎప్పుడూ నాశనం అవుతుంది, ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది. అమ్మవారు భక్తులను ఎల్లప్పుడూ రక్షిస్తుంది. మహిషాసురమర్దిని అయిన దుర్గాదేవి భక్తులను కష్టాల నుంచి కాపాడుతుంది. అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి. ఇలాంటి నిజమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.